నమస్కారం. ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళందరికీ ఇది ఒక ముఖ్యమైన అప్డేట్. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన CISR NCL నుంచి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. దీనిలో ఆకర్షణీయమైన జీతం, పర్మనెంట్ ఉద్యోగ భద్రత ఇలా చాలా విషయాలున్నాయి. సో ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ నోటిఫికేషన్కు సంబంధించి మనం 6 ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలీ పోస్టులు ఏంటి, అర్హతలేంటి, జీతం ఎంతొస్తుంది, ఇలా అన్ని వివరాలను స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సరే, చాలా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తుంటాయి కదా, మరి వాటి మధ్యలో ఇది ఎందుకు అంత స్పెషల్? దీనిలో ఉన్న ముఖ్యమైన ఆకర్షణలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటి ఆకర్షణే శాలరీ. అవును, కొన్ని పోస్టులకు నెలకు సుమారుగా 72,000 రూపాయల వరకు జీతం తీసుకునే అవకాశముంది. ఇది చాలా ప్రభుత్వ ఉద్యోగాలతో పోలిస్తే నిజంగా చాలా మంచి ప్యాకేజీ అనే చెప్పాలి. జీతం ఒక్కటే కాదు, ఉద్యోగ భద్రత కూడా అంతే ముఖ్యం కదా. అందుకే ఇక్కడ మరో ముఖ్యమైన విషయమేంటంటే ఇవి తాత్కాలిక పోస్టులు కావు, పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అంటే కెరియర్కు పూర్తి భరోసా ఉంటుందన్నమాట. ఓకే, ఇంతకీ ఈ నోటిఫికేషన్లో ఎలాంటి పోస్టులు ఉన్నాయి? ఇక్కడ మనకు 2 రకాల పోస్టులు అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అప్పుడే ఏ పోస్టుకు ఎవరు అర్హులో ఒక ఐడియా వస్తుంది. చూశారుగా, ఇక్కడ 2 కేటగిరీలు ఉన్నాయి. టెక్నీషియన్ పోస్టులు 15 ఉన్నాయి, అలాగే టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 19 ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం పే లెవెల్. టెక్నీషియన్కు లెవెల్ 2 ఇస్తే టెక్నికల్ అసిస్టెంట్కు ఏకంగా లెవెల్ 6 పే స్కేల్ ఇస్తున్నారు. అంటే రెండింటి శాలరీలో చాలా తేడా ఉంటుంది. రైట్, ఇప్పుడు చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చాం. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటి, వయస్సు ఎంత ఉండాలి, ఈ వివరాలు సరిగ్గా చూసుకుంటేనే మనం ముందుకెళ్లగలం. వయస్సు విషయానికి వస్తే ఇక్కడ కేటగిరీల వారీగా గరిష్ట పరిమితులు ఇచ్చారు. జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 28 ఏళ్లు, అదే ఓబీసీ వాళ్లకైతే 31, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 33, ఇంకా దివ్యాంగులకు 38 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపుంది. ముందుగా టెక్నీషియన్ పోస్టుకు కావాల్సిన అర్హత చూద్దాం. 10వ తరగతి పాసై ఉండాలి. దాంతోపాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి, లేదా ఐటీఐ లేకపోతే కనీసం 2 ఏళ్ల పని అనుభవమైనా తప్పనిసరి. మరి ఏ ఐటీఐ ట్రేడ్స్ వాళ్ళు అప్లై చేయొచ్చు? లిస్ట్ చూస్తే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ నుంచి ఫిట్టర్, ప్లంబర్, ఎలక్ట్రిషియన్, ఇలా చాలా ట్రేడ్స్ ఉన్నవాళ్లకు ఇక్కడ అవకాశం కల్పించారు. ఇక టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు వస్తే దీనికి అర్హతలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. కనీసం 60% మార్కులతో బీఎస్సీ పాసై 1 సంవత్సరం అనుభవం ఉండాలి, లేదా 60% మార్కులతో ఇంజనీరింగ్ డిప్లొమా చేసి 2 ఏళ్ల అనుభవం ఉన్నా కూడా అర్హులే. సరే, అర్హతలు ఉన్నాయా అనుకుందాం. తర్వాత స్టెప్ ఏంటి? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఉద్యోగం రావాలంటే ఏ దశలు దాటాలి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్లో ముఖ్యంగా 3 స్టేజులు ఉంటాయి. ఫస్ట్, ట్రేడ్ టెస్ట్ పెడతారు. ఇది కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. ఇందులో పాసైన వాళ్లకి రాత పరీక్ష ఉంటుంది. ఇక ఫైనల్గా మెరిట్ లిస్ట్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగమిస్తారు. టెక్నీషియన్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే పేపర్ 1లో నెగటివ్ మార్కింగ్ లేదు, ఇదొక ప్లస్ పాయింట్. కానీ జాగ్రత్త, పేపర్ 2, పేపర్ 3లలో ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కట్ అవుతుంది. సో ఖచ్చితంగా తెలిస్తేనే ఆన్సర్ చేయడం చాలా ముఖ్యం. టెక్నికల్ అసిస్టెంట్ పరీక్షా విధానం కూడా దాదాపు టెక్నీషియన్ లాగే ఉంటుంది, కానీ ఒక్క పెద్ద తేడా ఉంది. అది పేపర్ 3లో. ఇక్కడ సబ్జెక్టుకు సంబంధించి 50 కాదు, ఏకంగా 100 ప్రశ్నలు అడుగుతారు. అంటే ఈ ఒక్క పేపర్కే 300 మార్కులు. ర్యాంకును డిసైడ్ చేసేది ఇదే. ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూసే టాపిక్ అదే, జీతం మరియు ఇతర బెనిఫిట్స్. ఈ గవర్నమెంట్ జాబ్స్లో వచ్చే ఆర్థిక ప్రయోజనాలేంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. టెక్నీషియన్ పోస్టులో చేరితే అన్ని అలవెన్సులు కలుపుకొని స్టార్టింగ్లోనే చేతికి సుమారుగా నెలకి 40,000 రూపాయల జీతం వస్తుంది. అదే టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు అయితే శాలరీ ఇంకా చాలా బావుంది. నెలకు సుమారుగా 72,000 రూపాయల వరకు ఉంటుంది. ఇది చాలామందికి కెరియర్లో ఒక పెద్ద జంప్ అనే చెప్పాలి. ఈ శాలరీ అంటే కేవలం బేసిక్ పే మాత్రమే కాదు, దాంతోపాటు డిఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే చాలా రకాల అలవెన్స్లు కలిపి ఉంటాయి. అందుకే మొత్తం జీతం ఇంత ఎక్కువగా కనిపిస్తుంది.
ఇక ఫైనల్గా అప్లై చేయడానికి కావలసిన ముఖ్యమైన తేదీలు, ఫీజుల వివరాలేంటో చూద్దాం. ఇవి చాలా ముఖ్యం, మిస్ అవ్వకుండా నోట్ చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ డిసెంబర్ 12, 2025న మొదలవుతాయి. చివరి తేదీ జనవరి 12, 2026. అంటే సరిగ్గా ఒక నెల సమయముంది. లాస్ట్ మినిట్ హడావిడి లేకుండా ముందే అప్లై చేయడం చాలా మంచిది. ఫీజు విషయానికొస్తే జనరల్, ఓబీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన అబ్బాయిలు 500 రూపాయలు చెల్లించాలి. అయితే ఇక్కడొక మంచి విషయమేంటంటే అమ్మాయిలకు, అలాగే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు, ఇంకా మాజీ సైనికులకు ఎలాంటి ఫీజు లేదు. వాళ్లందరికీ పూర్తి మినహాయింపిచ్చారు. సో చూశారుగా, పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, మంచి జీతం, క్లియర్గా ఉన్న సెలక్షన్ ప్రాసెస్. ఇప్పుడు ఆలోచించాల్సింది ఒక్కటే, ఈ అర్హతలు, ఈ కెరీర్ ఎవరికైతే సరిపోతాయో వాళ్లకు ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అవుతుందా లేదా అనేది.